భగవద్భక్తిని ఒక కవి పులితో పోల్చాడు. జంతువులను పులి కబళించినట్లు భగవద్భక్తికి మానవుడు కామ క్రోధాది శత్రువర్గాన్ని కబళించి వేస్తుంది. భక్తాగ్ని ప్రజ్వలించగానే కామ క్రోధాలు దానిలో భస్మీపటలమై పోతాయి. శ్రీకృష్ణుడి పట్ల గల గాఢానురక్తిచే బృందావన గోపికలకు అలాంటి మహాదశ లభించింది. భక్తి కాటుకతో పోల్చబడి ఉంది. శ్రీమతి రాధ ఒకప్పుడు ఇలా పలికింది. ఓహో సకులారా! సర్వత్రా నాకు నా కృష్ణుడే కనిపిస్తున్నాడు. అందుకు ఇతర గోపికలు ఇలా అన్నారు. నీ కళ్ళకు ప్రేమ అనే కాటుకను పెట్టుకున్నావు. అందువల్లే నీకలా కనిపిస్తుంది. భగవంతుడి కొరకు భక్తుడెందుకు సమస్తాన్ని విడనాడతాడని ఒక ప్రశ్న వచ్చింది. దీపం కనిపించగానే చీకటి నుంచి కీటకం ఎగిరివచ్చి దాని మీద పడుతుంది. చీమ పానకాన్ని విడిచిపెట్టక దానిలోనే ప్రాణం విడుస్తుంది. అలాగే భక్తుడు సమస్తాన్ని విడనాడి భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు. ఓకే. భగవద్భక్తిని ఒక కవి పులితో పోల్చాడట. చూడండి కవిలు ఎలా పోలుస్తారో, నేచర్ని చూస్తారు కనుక వాళ్ళు వాళ్ళ నేచర్ నుంచి వాళ్ళ అనుభవాలు అలా వస్తాయన్నమాట అద్భుతంగా. ఒక కవి పులితో పోల్చాడు, భగవద్భక్తిని పులితో పోల్చాడు. జంతువులను పులి కబళించి ఎట్లు జంతువు కనపడితే చాలా పులి తినేస్తుంది కదా, అట్లాగే భగవద్భక్తి మానవుడి కామక్రోధాన్ని భగవంతుడికి ఎలా మనకి ఎప్పుడైతే భగవద్భక్తి ఉంటుందో మన లోపల ఉన్న కామక్రోధాది శత్రువర్గాన్ని గమనించేస్తుందట. ఎంత గొప్ప విషయం ఇది మనం ఆలోచించుకుంటే, అందరు మనసు పదును పెట్టి ఆలోచన. ఒక పులితో పోల్చాడు భగవద్భక్తిని. పులి యథావిధంగా అయితే మన జంతువులను ఏ గంతు కనపడతారు కప్పుకొని తినేస్తుందో, అట్లాగే మనకు కూడా భగవద్భక్తి అనేది ఉంటే మన లోపల ఉన్న కామక్రోధాది శత్రువర్గాలన్నీ కూడా గమనించేస్తున్నట. ఆ భక్తిని అగ్ని ప్రజ్వలగానే మన లోపల ఉన్న కామక్రోధాల లోపల ఉన్న భస్మీపట్లమైపోతాయట. శ్రీకృష్ణుడు పట్ల గల గాఢానుభక్తి బృందావన గోపిక లాంటి మహాదశ లభించిందంట. అలా అట్లే భక్తి ఇంకోసారి ఏం చెప్తున్నా అంటే, భక్తి కాటుకతో పోల్చబడిందట. కాటుకతో పోల్చబడ్డది ఏంటి అంటే, శ్రీమతి రాధ ఒకప్పుడు ఇలా పలికిందట. ఓహో సకులారా! సర్వత్రా నాకు నా కృష్ణే కనిపిస్తున్నాడు అందట. అసలు ఎక్కడ చూస్తే అక్కడ కృష్ణే కనపడుతున్నాడు అని చెప్పిందట గోపికలతో, ఇతర గోపికలతో. అప్పుడు వాళ్ళు అన్నారట, లేదు నీ కళ్ళకి ప్రేమనే కాటుకు పెట్టుకున్నావు, ప్రేమనే కాటుకుని పెట్టుకున్నావు, అందువల్లే నీకు అలా కనిపిస్తుందయ్యా రామా అని చెప్పారట. అలాగే ఎంత గొప్ప విషయాలు, ఎంత గొప్ప ఉదాహరణలు ఇస్తున్నాడు కవి. ప్రశ్న ఇంకోటి ఏమంటే, భగవంతుడి కొరకు భక్తుడు ఎందుకు సమస్తాన్ని విన్నాడతాడు? భగవంతుడి కోసం అని చెప్పి అన్ని విన్నాడే, నువ్వే కావాలి అని అంటాడు. ఎందుకని అడుగుతుంటే, దీపం కనిపించగానే చీకటి నుంచి కీటకం పరిగెత్తుకొస్తుంది. ఒక దీపం వెలిగిస్తుంది పెట్టగానే కీటకం ఎక్కడ దాక్కుని ఉంటుంది అనుకో, ఒక చీకట్లో ఉంటుంది అనుకో, ఒక కన్నంలో ఉంటుంది అనుకో, పరిగెత్తుకొస్తుంది. వచ్చి ఏం చేస్తుంది, అది ఏదో తినే వస్తువు అనుకుని దాని మీద పడిపోతుంది. చీమ అట్లాగే పడిపోతుంది, అయిపోతుంది, దాని జీవితం అయిపోయింది అక్కడికి అంతే. అట్లాగే చీమ ఏం చేస్తుంది, పానకం వస్తే ఆ పానకాన్ని కొంచెం తాగొచ్చు కదా, ఆ పానకంలో పడిపోతుంది. ఆ పానకంలో పడిపోయి దాని ప్రాణమే పోగొట్టుకుంటుంది, కొంచెం తాగడానికి. అలాగే భక్తుడు కూడా ఆ భగవద్భక్తికి తన్మయుడైపోయి మొత్తం వదిలేస్తాడు, అన్ని విడనాడేస్తాడట. అలాంటి భక్తి కావాలి మనకి. చదువమ్మా. దీపాన్ని చూశాక మిడత మళ్ళీ చీకటిని ఆశ్రయిస్తుందా అన్నారు గురుదేవుడు. లేదు, అది ఆశ్రయించదు, జ్యోతిలో పడి ప్రాణాలను విడిచిపెడుతుంది అన్నాడు వైద్యుడు. కానీ నిజమైన భక్తుడి విషయం వేరు. అతడిని ఆకర్షించే పరంజ్యోతి దగ్ధం చెయ్యదు, నశింప చెయ్యదు. అది దీప్తమై ఉండి మాధవంగాను మనోహరంగాను ప్రశాంతకరంగాను ప్రకాశించే మాణిక్య కాంతి వంటిది. అది దగ్ధం చెయ్యదు, కానీ శాంతిని ఆనందాన్ని ఒసిగి హృదయాన్ని ప్రకాశింపజేస్తుంది అన్నారు గురుదేవులు. ఒకటికి సరైన మార్గం తెలియకపోయినా భగవద్భక్తి, భగవంతుని తెలుసుకోవాలన్న తీవ్ర వాంఛ ఉండవచ్చు. అలాంటి వ్యక్తి తన భక్తి ప్రభావం చేత భగవల్ లాభాలన్నీ పొందగలడు. ఒక మహాభక్తుడు జగన్నాథుని దర్శించాలని పయనమైనాడు. కానీ పూరి జగన్నాథునికి త్రోవ తెలియక మరోవైపుకు వెళ్ళాడు. కానీ దారిలో కనిపించిన వారినందరినీ ఆత్రంతో త్రోవనడుగుతూ వెళ్ళసాగాడు. వారంతా అతడికి ఇది కాదు త్రోవ, అదిగో అది, ఆ మార్గంలో వెళ్ళండి అని చెప్పారు. చివరికి అతడు జగన్నాథుని చేరి కృతార్థుడయ్యాడు. అలాగే మార్గం తెలియకపోయినా కోరిక ఉంటే ఎవరో ఒకరు అతడికి మార్గదర్శకులు లభిస్తారు. మొదట్లో పొరపడ్డ చివరికి అతడు ఎవరో ఒకరి సరైన మార్గం చూపకపోరు. అదే అయితే కొందరు భక్తులు అడిగారంటే, మా స్వామిని భక్తులు ఎందుకు నా సమస్త అది అయిపోయింది కదా, అది అయిపోయింది.
గురుదేవులు దీపాన్ని చూశాక మిడత ఎందుకు మళ్ళీ అట్లా చీకటిని ఆశ్రయిస్తుందా అని అడిగాడు. మళ్ళీ చీకటిని ఆశ్రయిస్తుందా మళ్ళీ వచ్చి అని అడుగుతున్నాడు. వైద్యుడు అన్నాడు అది ఆశ్రయించదు, ఇంకెట్లా ఆశ్రయిస్తుంది, జ్యోతిలో పడి ప్రాణాలు పడిచిపోద్ది. ఒక్కసారి వచ్చే జ్యోతి మీద పడిపోతుంది, అదే తినే వస్తువు అనుకుని వచ్చేస్తుంది, దాని పడిపోతుంది, ప్రాణాలు పడిపోతుంది, ఇంకా మళ్ళీ వచ్చే పనే ఉంటుంది ఇక. అలాగే అలాగే భక్తులు కూడా ఒక్కసారి ఆ భక్తి అనే దానిలో దిగారనుకో ఇక బయటికి రారు అని చెప్పడం అనమాట. గురుదేవులు అన్నారు. కానీ నిజమైన భగవద్భక్తుడి విషయం వేరు. అతన్ని ఆకర్షించే పరంజ్యోతి దగ్ధం చేయదు, నశింప చేయదు. అది దీప్తివంతమై ఉండి మాధ్యమంగాను మనోహరంగాను ప్రశాంతికరంగాను ప్రకాశించే మాణిక్య కాంతి వంటిది. అది దగ్ధం చెయ్యదు, కానీ శాంతిని ఆనందాన్ని వసి హృదయాన్ని ప్రకాశింపజేస్తుంది. అది ఇంకో రకంగా చెప్తున్నాడు. ఎందుకంటే అట్లాగే మనం కూడా దగ్ధమైపోతామో భక్తులు పడితే అంటే దగ్ధమైపోం మనం. ఏంటి నిజమైనటువంటి భక్తుడు ఏమవుతాడంటే అతను ఆకర్షి ఆ పరంజ్యోతి, ఆ జ్యోతి ఉంది, ఆ భక్తి అనేటువంటి జ్యోతి దగ్ధం చేయదు, అతను నశింపజేయదు. ఏం చేస్తుందంటే అది మన మనస్సుని మనోహరంగా ప్రకాశింపజేసి మంచి కాంతిని తీసుకొచ్చి చక్క ఆనందాన్ని నేర్పి ఇక ఆ భక్తి అనే ఆనందంలో ఆ హృదయం ప్రకాశిస్తూ ఆ హృదయం ఓనలాగుతూ ఉండిపోతాడు, భక్తిలో ఉండిపోతాడు, అంతేగాని దగ్ధం అయిపోతుంది అని చెప్తూ ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే ఒకడికంటే సరైన మార్గం తెలియపోయినా, అంటే ఈ భక్తి అనే మార్గమే ఒకవేళ తెలియలేదు అనుకోండి, భగవంతుని తెలుసుకోవాలనుకున్న తీవ్ర వాంఛ ఉండొచ్చు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, భక్తి ఎలా తలుపుతున్నా నాకు అనే మంచి వాంఛ కోరిక ఉంది. అలాంటి వ్యక్తి తన భక్తి ప్రభావం చేత భగవల్లాభాన్ని పొందగలడు. ఎట్లా ఒక మహాభక్తుడు జగన్నాథుని దర్శించాలని పైన బయలుదేరాడు. నేను ఏమైనా సరే జగన్నాథుని దర్శించాలి, జగన్నాథ్ అంటే పూరి వెళ్ళి జగన్నాథ స్వామి దర్శిద్దాం అనుకున్నాడు. మరి ఆ జగన్నాథునికి వెళ్ళాలంటే దారి తెలియాలి కదా, మరి వెళ్ళి అడుగుతుంటాడు. అటు వెళ్ళు ఇటు వెళ్ళు అని చెప్తాను. గాలిలో కనిపించిన వాళ్ళందరినీ అడిగాట. అతనితో అడిగితే వాళ్ళు నడుగుతూ చెప్తాను. వాళ్ళంతా అతనికి ఇది కాదు అటెళ్ళు, అది కాదు అటెళ్ళు అని చెప్తున్నారు. అటు వెళ్తే అటెళ్ళు అన్నారు, అటు వెళ్తే ఇటు పక్క వెళ్ళి, రైట్కి వెళ్తే లెఫ్ట్ వెళ్తే రైట్ వెళ్ళి చెప్తుంటారు కదా అని చెప్తున్నాడు. మొత్తం మీద ఎట్టన్నా వెళ్ళని, లైట్ వెళ్ళని లెఫ్ట్ వెళ్ళని ఏమన్నా చెప్పిన వాళ్ళు చెప్పినట్టు వెళ్ళి చివరికి జగన్నాథ్ వెళ్ళాడు, చేరుకున్నాడు. మనం కూడా దారి తెలిపితే అడుగుతాం కదా, అడిగి అటు వెళ్ళి అటు కాదు ఇటు, ఏ ట్రైన్ ఎక్కాలి, ఎక్కడ టికెట్ కొనుక్కోవాలి అని అడిగి మనం వెళ్తాం, పూరి వెళ్తాం. అలాగే మార్గం తెలియపోయినా కూడా కోరికంటూ ఉంటే ఖచ్చితంగా నేను వెళ్ళాల్సిందే అని కోరిక ఉంటే మాత్రం తప్పకుండా ఎవరో ఒకరు మార్గం చూపిస్తారు. మొదట్లో వాళ్ళు పొరపడిపోయి ఒకవేళ అటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళినా చివరికి ఎట్టన్నా కానీ గోల్ చేరుకోగలం మనం. అది మనకు భక్తి ఉంటే, మనకు లోపల మనకు అవాంఛ ఉంటే తప్పకుండా వెళ్ళగలమని చెప్తున్నాడు. అలాగే మనం ఇప్పుడు ఇక్కడ ఈ భక్తిలోకి వచ్చామంటే కూడా అంతే, అందరూ వెళ్ళి ఇప్పుడు ఆయన పత్రికను చూసి వచ్చారు ఏమన్నా లేదు కదా, ఒకళ్ళు చెప్పి అందరూ ధ్యానంలోకి వచ్చారంటే ఆ కోరిక ఉండబట్టే వచ్చారు. అది కూడా ఈ కోరిక ఉండడానికి కూడా మాకు అంత పూర్వజన్మ సుకృతం ఉండాలి, దైవ సంకల్పం ఉండాలి, నువ్వు చేసే మంచి మాటలు పనులు ఉండాలి. అంతే, అలా ఉన్నప్పుడే మనకి ఇలాంటి మార్గం దొరుకుతుంది. వివేకం, వైరాగ్యం, సర్వభూత ప్రేమ, సాధు సేవ, సాధు సాంగత్యం, భగన్నామ సంకీర్తనం, సత్యసంధత మొదలైన గుణాలన్నీ భక్తిలత నుంచి వికసిస్తాయి. ఎవరిలో భక్త్యావేశం గోచరిస్తుందో అలాంటి వ్యక్తి భగవత్ సాక్షాత్కారం భాగ్యం పొందే సమయం సమీపించిందని గ్రహించండి. సాక్షాత్కారానికి ఇదే సూచన. సముద్రముల అయస్కాంతం పర్వత ఓడను ఆకర్షించి దానిలోని మేకులన్నింటినీ లాగేస్తుంది. అప్పుడు బల్ల చెక్కలన్నీ విడివడి ఓడ సముద్రంలో మునిగిపోతుంది. అలాగే జీవాత్మ భగవంతుడైన అయస్కాంతం చేత ఆకర్షించమైనప్పుడు ఒక్క క్షణంలో మానవుడి స్వార్థపరత, వ్యక్తిత్వ భావన రూపుమాస్తుంది. అప్పుడు జీవాత్మ భగవంతుడైన అనంత ప్రేమ సాగరంలో మునుగుతుంది. వివేకం వైరాగ్యం ఉంటుంది. వివేకం అంటే ఎట్లా అంటే వైరాగ్యం, సర్వభూత ప్రేమ, సాధు సేవ, సాధు సాంగత్యం, భగవన్నామ సంకీర్తం, సత్యసంధన, ఇట్లాంటి ఎన్ని సుగుణాలు భక్తి ఉంటే వాళ్ళకి అంటే ఎన్ని సుగుణాలు. ఈ సుగుణాలు ఉంటే మాత్రం తప్పకుండా భక్తి వికసిస్తుంది. అందరి మీద వివేకం ఉండాలి, మంచి నేను తెలుసుకోవాలని జిజ్ఞాస ఉండాలి, వైరాగ్యం ఉండాలి, అన్నిటి పట్టుకుని మమకారం ఉండకూడదు. అట్లా అన్ని భూతాల అన్ని ప్రాణుల మీద ప్రేమ ఉండాలి, సాధు సేవ ఉండాలి, సాధు సాంగత్యం సత్సాంగత్యం ఉండాలి, భగవన్నామ సంకీర్తం, ఎన్ని ఉంటే ఎన్ని సుగుణాలు. ఇలాంటి సుగుణాలు ఉంటేనే భక్తికి తొందరగా ఆకర్షించబడతాం. అలాగే ఎవరిలో అయితే భక్తావేశం గోచరిస్తుందో అలాంటి వ్యక్తి భగవత్ సాక్షాత్ భాగ్యం పొందే సమయం సాపించిన అర్థం. ఎవరికైతే ఇలాంటి లక్షణాలు వచ్చినాయో ఇలా తప్పకుండా భగవత్ సాక్షాత్కారం వస్తుంది అని సూచన అనమాట. అదంతా కూడా ఎట్లాగంటే సముద్రంలోని అయస్కాంత పర్వతం
ఏదేనమ్మా? అదేనండి చదివానండి. అదే సముద్రంలోని అయస్కాంతం పర్వతం ఓడను ఆకర్షించి దానిలోని మేకులన్నిటిని లాగేస్తుందట. ఒకవేళ సముద్రంలో అయస్కాంత పర్వతం ఉందనుకోండి, ఆ ఓడను ఆకర్షించి దానిలో మేకులు లాగేస్తుంది. ఆకర్షిస్తుంది కదా ఇనుము. అప్పుడు బల్ల చెక్కలన్నీ విడిపడిపోయి ఓడ సముద్రంలో మునిగిపోతుంది. అలాగే ఈ జీవాత్మని ఈ భగవంతుడు జీవాత్మ ఈ భగవంతుని అయస్కాంతం లోపల మన జీవాత్మని ఈ భగవంతుని అయస్కాంతం చేత ఆకర్షించడై ఒక క్షణంలో మానవుడి స్వార్థ అంత వ్యక్తిగత మొత్తం పోయి అప్పుడు జీవాత్మ భగవంతుని అంత ప్రేమ మునిగిపోయి ఇక జీవాత్ముడు అంత భగవన్మయం అయిపోతుందట. అలా ఉండాలి అని చెప్పి భక్తి అంటే అలా ఉంటుంది అని చెప్తున్నారు. భక్తిలోనే అంతరువులు అవస్థలు. ప్రేమ 3 రకాలు. నిస్వార్థమైన సమర్థ ప్రేమ, అన్యోన్యమైన సమంజస ప్రేమ, స్వార్థపరమైన సాధారణ ప్రేమ. అన్నింట్లోనూ సమర్థ ప్రేమ ఉత్తమము. దీనిలో ప్రియుడు ప్రియురాలి క్షేమాన్ని గ్రహిస్తాడు గాని తన కష్ట నిష్ఠూరాలు కించిత్తు పట్టించుకోడు. అన్యోన్యమైన సమంజస ప్రేమలో ప్రియుడు ప్రియురాలి సౌఖ్యాన్నే గాక తన సౌఖ్యం కూడా చూసుకుంటాడు. సాధారణ ప్రేమ అధమం. దీనిలో మనిషి ఎంతసేపు తన సుఖాన్నే చూసుకుంటాడు గాని ప్రియురాలిని కష్ట నిష్ఠాలను పట్టించుకోడు. భగవద్గీత విషయంలో కూడా ఇలాంటిదే. ప్రేమ 3 రకాలుగా ఉంటుందట. ఒకటి నిస్వార్థమైన సమర్థం ప్రేమ, రెండోది అన్యోన్యమైన సమంజస ప్రేమ, మూడోది స్వార్థపరమైన సాధారణ ప్రేమ. 3 రకాల ప్రేమ. ఒకటేమో నిస్వార్థమైంది, అంటే స్వార్థం లేకుండా చక్కగా కావాలి. అన్యోన్య ప్రేమ మంచి ప్రేమతోటి ఉంటుంది. మూడోది స్వార్థపరమైన ప్రేమ, అబ్బాయి ఏమోలే చెత్త దీనివల్ల ఏం లాభం ఉందా అని చూసుకుంటారు అన్నట్ల అది ప్రేమ అంట. అన్నిట్లోకి ఏది ఇష్టం అన్నమాట, సమర్థమైన ప్రేమ ఉందే ఉత్తమైంది. అదే దీనిలో ప్రియుడు ఎట్లా అంటే ప్రియుడు ప్రియురాలి క్షేమాన్నే గమనిస్తాడు కానీ తన కష్టం నిష్ఠను కొంచెం కూడా పట్టించుకోడు. తను ఎన్ని కష్టాలు పడినా పర్వాలేదు కానీ ప్రియురాలు బాగుండాలనుకుంటాడు. అట్లాగే మనం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడటానికి కానీ ఇష్టపడిపోతాం. అది కావాలి. అలా అన్యోన్యమైన సంబంధ ప్రేమలో అయితే ప్రియుడు ప్రియురాలు సౌఖ్యాన్ని తన సౌఖ్యంగా చూసుకుంటాడు. సాధారణ ప్రేమ అయితే దీనిలో మనిషి ఎంతసేపు తన సుఖాన్ని చూసుకుంటాడు కానీ ప్రియురాలు కష్టాన్ని పట్టించుకోడట. అట్లాగే భగవద్గీతలో కూడా అంతేను అని చెప్తున్నాడు. సాంసారిక చింతలో సాత్విక రాజసిక తామసికాలనే తారతమ్యాలు ఉన్నట్లే భక్తిలోనూ తారతమ్యం ఉంది. సత్వగుణ శోభితమైన నమ్రతే లక్షణంగా కలిగి ఉత్తమ భక్తి, రజోగుణ విశేషమైన డంబంతో కూడుకున్నది మధ్యమ భక్తి, కేవలం తపోలక్షణమైన పశుబలంతో కూడినది అధమ భక్తి. సాత్విక భక్తుడు రహస్యంగా తన సాధనలు సాగిస్తాడు. రాత్రి పడకలో దోమ తెరచాటున అతడు ధ్యానిస్తాడు. అందుచేత ఉదయం ఆలస్యంగా లేస్తాడు. పాపం నిద్ర పట్టలేదు కాబోలు అనుకుంటారు అతడి మిత్రుడు. కేవలం సాత్వికాహారాన్ని కాస్త అన్నం కూరను శరీరాన్ని సమకూర్చుకోవడంతో అతడి శరీర సంరక్షణ సరి. భోగము భోజన విషయంలో గాని దుస్తుల విషయంలో గాని అతడు ఏ విధమైన భోగము కనిపించదు. అత్యవసరమైన సామాగ్రి కానీ ఇంట్లో అలంకార సంబంధమైన ఆడంబరం ఏమీ కనపడదు. ఒకరిని స్తుతించి పైకి రావాలని అతనెన్నడూ పాకులాడడు. రాజసిక భక్తుడు బహుశా ఒంటి మీద నామాలతో విభూదిను దట్టంగానో అమ్ముకొని మెడనిండునకు మధ్య మధ్య బహుశా బంగారు పూసలు కలిగిన తులసీమాలను రుద్రాక్షమాలను ధరిస్తాడు. దేవతార్చన సమయంలో పీతాంబరాలు ధరించటం, మేళ తాళాలతో అట్టహాసంగా పూజలు జరపటం మొదలైన బాహ్యాచారాలలో అతడు ఎంతో పట్టుదల వహిస్తాడు. తామసిక భక్తుడు ప్రచండాగ్ని వంటి విశ్వాసం ఉంటుంది. బందిపోటు దొంగలు దోపిడీ చేసేట్లు భగవంతుడి మీద ఇతడు పశుబలం ప్రయోగిస్తాడు. ఏమిటి, నేను అతడి నామాన్ని ఉచ్చరించి పాపినైనా ఉండడమా? నేను దేవుడి బిడ్డను, అతడి సంపదకు వారసుణ్ణి. తాపసిక భక్తుడి ధోరణి ఇలా ఉంటుంది. అది ఈ సంసారిక సంతల్లో సాత్విక దీంట్లో మనకు 3 రకాల భక్తులు ఉంటారట. సాత్విక, రాజసిక, తామసిక అనేటువంటి 3 రకాల భక్తులు ఉంటాయి. ఈ మూడిట్లో చాలా తేడాలు ఉంటాయి. సత్వగుణ శోభితమైనటువంటి అంటే మంచి గుణం వాడితే నమ్రతతో ఉంటాడు, లక్షణంగా కలిగి ఉంటాడు. అది ఉత్తమ భక్తి యొక్క లక్షణం. ఈ రజోగుణ భక్తి ఉందే అది దంభం ఒక ఆడంబరాలతో కలిగి ఉంటుంది అన్నమాట. అది మధ్యమ భక్తి అంటారు. కేవలం తమో లక్షణమైన భక్తి పశుబలంతో కూడిన భక్తి అంటారు. అది అసలు పనికిరాదు. అట్లా రకంగా 3 రకాలు ఉంటాయి అని దాన్ని ఇంకా ఏం చెప్తున్నా అంటే సాత్విక భక్తులు ఎలా ఉంటాడంటే రహస్యంగా తన సాధన చేసుకుంటాడు. అంటే అందరూ ఆడంబరంగా ఎవరు అందరూ చూడాలి, అందరూ చూస్తే పెద్దగా పాడాలి, పెద్దగా ఇన్ని పూలు తీసుకొచ్చి పెట్టాలి అలా ఉండదు. సాత్విక తను ఏదో చేస్తున్నాను తనకు మాత్రమే తెలుసు, మిగిలిన చెప్పాలని అనుకోడు అనమాట. రహస్యంగా తన సాధన సాగిస్తుంటాడు. రాత్రి పడకలో దోమతెర చాటున అతడు దానిస్తాడు. అంటే ఎవరైతే చనపడకుండా ఉండేట్టుగా తను దానిస్తాడు. అందరికి కొంతమంది నేను ధ్యానం చేస్తున్నాను చూడండి, నేను ఎంతసేపు చూస్తున్నాను చూడండి, అంతసేపు
అని అలాంటి అనవసరం. అలాంటి వాళ్ళు సరైనటువంటి భక్తులు కాదని అర్థం. అంచేత ఉదయం ఆలస్యంగా లేస్తాడు, పాపం నిద్ర పట్టలేదు కాబోలు అనుకుంటాడు పక్కవాడు. కానీ కేవలం సాత్విక ఆహారాన్ని తింటాడు. కాస్త అన్నం కూర ఉంటే చాలు, శరీరాన్ని చూసుకోవడానికి ఉంటే చాలు అనుకుంటాడు. అందుకని భోజన విషయంలో కానీ, దుస్తుల విషయంలో కానీ, ఏం బట్టలు కట్టుకోవాలి, మంచి తలతల్లాడి కట్టాలా, పట్టుచీర కట్టుకోవాలా, అలాంటివన్నీ ఏముండవు అనమాట. ఏ అలంకారాలతో ఆయనకు సంబంధమే లేదు. కేవలము భగవద్భక్తులోనే ఉండిపోతాడు. అది సాత్విక భక్తులకు. ఇకపోతే రాజసీక భక్తులు ఉన్నాడు చూసారా, అతనికి ఒంటి మీద నామాలు రాసుకుంటాం, ఒక విభూతి రాసుకోవడం, మధ్య మధ్యలో బంగారు పసులు వేసుకునే, తులసిమాలతో వేసుకోవడం, రుద్రాక్షమాలు అన్ని బంగారు వేసుకుంటాడు. బంగారు కడియాలు ధరించడం, పట్టు పీతాంబరాలు ధరించడం, మేళతాలు అట్టహాసంగా పూజలు చేయడం, ఎన్ని పూలు తెమ్మంటాం, లక్ష ఒత్తులు తీసుకురండి, లక్ష ఒత్తులను పూజ చేయడం, లక్ష తులసాల మంది పూజ చేయడం, ఆడంబరంగా ఒకే బాజాలు భజంత్రులతో చేస్తాడు రాజసీక భక్తులు. ఇక మూడోవాడు తామసిక భక్తులు ఉంటాడే, ఆయన ఏంటంటే ఇక ఏదో పందిపూడి దొంగలాగా వచ్చినట్టు, ఏంటి ఆ భగవంతుడే నా దగ్గరికి వస్తాడు, నేనేంటి వెళ్ళేది, నా వారసుడు ఆయనే వస్తాడు నా దగ్గరికి అంటాడట. అట్లా ఈ రకంగా 3 రకాల భక్తులు ఉంటారు అని చెప్తున్నాడు అనమాట. హఠభక్తి అంటే ఎలాంటిదనే ఒక ప్రశ్న. నిరంతరం జయకాళి అంటూ భీకరంగా కేకలేస్తూ భక్తితో ఉన్మత్తుడవడమే హఠభక్తి లక్షణం. లేదా చేతులు పైకెత్తి హరిబోల్ హరిబోల్ అని కేకలు వేస్తూ పిచ్చివాడి మాదిరి చిందులు తొక్కటం హఠభక్తి లక్షణం. ఈ కలియుగానికి హఠభక్తే ఎక్కువగా అనుకూలించేది. శాంత రూపులైన ధ్యానుదుల కంటే దీనివల్లే శీఘ్రంగా ఫలం దక్కుతుంది. భగవంతుడి కోటను బలాత్కారంగా స్వాధీనం చేసుకోవాలి. ఆత్మ పరిశుద్ధుడికి తోడ్పడే సాధనాంగాలు ఇవి: సాధు సాంగత్యం, శ్రద్ధ, గురువాక్యాల పట్ల భక్తి విశ్వాసాలు, నిష్ఠ, భక్తి, భావం, భగవద్భావనలో తన్మయత్నం, మహాభావం. భావం తీవ్రమైనప్పుడు మహాభావానుమడుతుంది. భక్తుడు పిచ్చివాడి మాదిరి ఒకప్పుడు నవ్వుతాడు, మరొకప్పుడు ఏడుస్తాడు. అతడి ఇంద్రియాలను సంపూర్ణంగా జయించి ఉంటాడు. శరీర స్పృహే అతడికి ఉండదు. మహాపురుషులకు లేక అవతార మూర్తులకే గాని జీవులకు ఈ దశ సాధారణంగా లభించేది కాదు. ప్రేమ అఖండమైన భగవద్భక్తి ఇది మహాభావానికి సహచారిగా ఒప్పుతుంది. ప్రపంచ స్మరణ లేకపోవడం, సంపూర్ణమైన శరీర విస్తృతి ఈ స్థితికి చిహ్నాలు. ఇది భగవంతుడిని ముఖాముఖిని దర్శింపజేస్తుంది, జీవిత పరమావధిని పొందిస్తుంది. చాలా గొప్ప విషయం. అయితే ప్రశ్న హఠభక్తి అంటే ఏంటి అని అడిగారు. అడిగితే అప్పుడు జవాబు చెబుతున్నారు స్వామి. నిరంతరం జయకాళి జయకాళి అనుకుంటూ భీకరంగా కేకలేస్తూ ఒక ఉన్మత్తుడు, అంటే ఒక పిచ్చివాడిలాగా అనుకుంటూ హరిభక్తి లక్షణాలు ఉండడం, లేకపోతే చేతులు పైకెత్తేసి హరిబోల్ 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 అని కేకలు పెడుతుంటారు కొంతమంది, పిచ్చివాడి మాదిరిగా చందులు తొక్కడం, అది హఠభక్తి లక్షణం అంట. ఇలా గట్టిగా అరవడం అనేది అనమాట. ఈ కలియుగానికి హఠభక్తి ఎక్కువగా చేస్తున్నారు. అని శాంత రూపాలను ధ్యానాల కంటే దీనివల్ల శీఘ్రంగా ఫలం దక్కుతుందని భగవంతుడి కోటను బలాత్కారంగా స్వాధీనం చేసుకోవాలనుకుంటాడట. అలా అది హఠభక్తి ఉన్నవాడు. అయితే ఆత్మ పరిశుద్ధికి తోడ్పడే సాధనాంగాలు ఇవన్నారు. న్యాయంగా అయితే అసలు మన ఆత్మ పరిశుద్ధిగా ఉండాలంటే మనకి తోడ్పడే సాధనాంగాలు ఏమిటంటే సాధు సాంగత్యం ఉండాలి, అంటే సత్పురుషులతో సాంగత్యం. అలాగే శ్రద్ధ ఉండాలి. ముందు ఎవరి మీద, గురువు వాక్యాల పట్ల శ్రద్ధ, గురువు మీద శ్రద్ధ ఉండాలి, నమ్మకం ఉండాలి, ఒక నిష్ఠ, ఒక టైం అంటూ ఉండడం, టైం చేయడం అని ఉండాలి, భక్తిభావం ఉండాలి. నేను భగవంతునే పూజిస్తున్నాను ఆ టైం అది పెట్టుకోవడం ఉండడం ఉండాలి. భగవద్భావంలో తన్మయత్వం. ఎప్పుడు ఆ భగవంతుని చూస్తే చాలు, ఆ కృష్ణుని చూసినా, రాముని చూసినా, అమ్మవారిని చూసినా వాళ్ళ తన్మయత్వం ఉండిపోవాలి. కళ్ళు మూసేసుకుని ఆ నా లోపల ఉన్న లోపల చూసుకుని తన్మయత్వం ఉండిపోవాలి. అట్లాగే మహాభావం ఉండాలి. తీవ్రమైనప్పుడు ఎట్లా ఉంటాడంటే అని ఒక పిచ్చివాళ్ళకి అయిపోతాడు. ఇంకా భక్తుడు నేనేమన్నానా, భగవంతుడు నేనేమన్నా అనుకుంటాడు, అసలు నేను లేను అనుకుంటాడు. అంత భగవంతుడే నడుపుతున్నాడని అనుకుంటాడు. ఆ భగవంతుడు ఏడుస్తాడు, నవ్వుతాడు, ఏమేమో చేస్తాడు. శరీరస్తులకు ఉండదు అక్క. మహాపురుషులుగా ఎట్టంటే ఇది మామూలు వాళ్ళకు ఉండదు. మహాపురుషులు అవతారమూర్తులకు మాత్రం ఇలా ఉంటదట. వాళ్ళు శరీరాన్ని మర్చిపోతారు. వాళ్ళు ఏం బట్టలు వేసుకుంటున్నారో తెలియదు, వాళ్ళు ఏం తింటున్నారో తెలియదు, ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళలో వాళ్ళు ఆ భగవంతుడితో లీనమైపోతారు. అయితే వాళ్ళకి అమితమైనటువంటి అఖండమైన ప్రేమ ఉంటుంది భగవంతుడి మీద. ఇది మహాభావానికి దానికి సహచారి ఉంటుంది అన్నమాట. అంటే ప్రపంచ స్పృహ ఉండదు వాళ్ళకి, ప్రపంచంలో ఎక్కడున్నారనే స్పృహ ఉండదు. సంపూర్ణమైన శరీర విస్మృతి, అసలు ఆ శరీరాన్ని గురించి పట్టించుకోరు. ఇలాంటి స్థితి చిహ్నాలు భగవంతుని మొహం దర్శింపజేస్తుంది. అట్లా ఉంటేనే ఆ భగవంతుడితో వాళ్ళు
సరాసరి మాట్లాడతారట. భగవంతుడిని విమర్శించండి, జీవిత పరమావధి అని చెప్పేసి పండుతుంది అది. అలా విధంగా భగవంతుడు మాట్లాడగలిగే శక్తి వస్తుంది అలాంటి భక్తి ఉన్న వాళ్ళకి. శాస్త్రాలు ఈ కర్మల్ని విధిస్తున్నాయి కాబట్టి నేను చేస్తున్నాననే భావంతో కూడింది వైద భక్తి. ప్రహ్లాదుడికి మాదిరి అఖండమైన భగవత్ ప్రేమచే లభించే మరో విధమైన భక్తి ఉంది. అదే రాగభక్తి. రాగభక్తి కలిగినప్పుడు ఇక శాస్త్ర విహిత కర్మలను చేయడం అనవసరం. శాస్త్ర విధులను అనుసరించే వైద భక్తి. నియమిత విధులను అనుసరించి నామజపం చేయడం, ఏకాదస్వాది పుణ్యతిథుల్లో ఉపవాసం ఉండడం, తీర్థయాత్రలు చేయడం, శాస్త్రోక్తమైన పూజా ద్రవ్యాలతో భగవంతుని అర్పించటం, ఇలాంటి నియమాలన్నీ వైదభక్షి లక్షణాలు. చాలా కాలం ఇలా సాధన చేస్తే ఉత్తమమైన రాగభక్తి లభిస్తుంది. కావలసింది ప్రేమ, అఖండమైన భక్తి. ఐహిక వాంఛలు పూర్తిగా నశించి మనస్సును 16 అణాల వంతు అంటే సంపూర్ణంగా భగవంతుడి మీద నిలపాలి. అప్పుడు అతన్ని పొందే వీలవుతుంది. రాగభక్తి లేనిదే ఎవరు భగవంతుడిని ప్రాప్తించలేరు, అంటే పొందలేరు. శాస్త్రాలు ఈ కర్మలు విధిస్తున్నాయి. కొన్ని శాస్త్రాల్లో చెప్తారనమాట, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. కాబట్టి నేను చేస్తున్నా అనే భావన ఉండకూడదు. నేను చేస్తున్నంటే ఎట్లాంటి వైద్యభక్తి అంటే దాన్ని వైద్యభక్తి అంటారు. ప్రహ్లాదుడి మాదిరిగా అఖండమైన భగవత్ ప్రేమచే లభించే మరో విధమైన భక్తి ఉంది. అదే రాగభక్తి అంటే. రాగభక్తి కలిగేటప్పుడు ఇక శాస్త్రహిత కర్మలు చేయక్కర్లా. యాక్చువల్గా మామూలు భక్తి కలిగింది, భగవంతుడి విశ్వాసం ఏదంటే అసలు శాస్త్రహిత కర్మలు అంటే లేవడం, అది చదవడం, ఇది చదవడం, ఇది పూజ చేద్దాం, దీపారాలు చేద్దాం, అక్షంతలు వేద్దాం, పువ్వులు తెద్దాం, ఇలాంటివన్నీ చేయక్కర్లా. శాస్త్రం అనుసరించే భక్తి మీద వైద్య భక్తి. నియమిత విధులను అనుసరించి నామజపం చేయడం, నామజపం చేయడం అంటే అది ఏకాదశి పుణ్యతిథులు ఉపవాసాలు ఉండడం, తీర్థయాత్రలు చేయడం, శాస్త్రోక్తం పూజా ద్రవ్యాలతో భగవంతుడికి అర్పించడం అనేది ఇప్పుడు నేను చెప్పినట్టుగా పువ్వులు పెట్టడం, పలహారాలు పెట్టడం, ఇవన్నీ ఎక్కర్లేదు. అది చాలా కాలం అలా సాధన చేసే వాళ్ళకి ఉత్తమమైన రాగభక్తి లభించినప్పుడు కావాల్సింది ప్రేమ. ఆ భగవంతుడికి ప్రేమ. కళ్ళు మూసుకుంటే భగవంతుడు మాట్లాడతాడు, కనపడతాడు వాళ్ళకి. అలాంటి క్రమాలు అఖండమైనటువంటి ప్రేమ ఉంటే మనకి ఏ రకమైన వాంఛలు, ఏ కోరికలు ఉండవు. ఏ కోరికలు కంప్లీట్ గా నశించిపోతాయి, మనసులో ఉండవు. ఎందుకంటే 16 అణాలు అంటే సంపూర్తిగా భగవంతుడి మీద ప్రేమ నిలిపినప్పుడు అప్పుడే అతన్ని ఆయన పొందగలిగి వీలవుతుంది అనమాట. రాగభక్తి లేని ఎవరో భగవద్భక్తి ప్రాప్తించలేదు. కనుక ఆ భగవద్భక్తి అంత విపరీతమైనటువంటి భక్తి ప్రేమతో ఉంటే, సర్వము మర్చిపోయేటట్టు ప్రేమ ఉంటే ఆ భగవంతుడే నువ్వు అనుకుంటావు. ఆ భగవంతుడితో మాట్లాడవచ్చు అనమాట. అలాంటి రాగభక్తి కావాలి అని చెప్తున్నారు. భగవద్భక్తి 2 విధాలు. మొదటిది శాస్త్రోక్తమైన వైద భక్తి. భగవంతుని ఇలా పూజించాలి, భగవన్నామాన్ని ఇన్నిసార్లు జపించాలి అనే నియమాలతో కూడుకొని ఉండేది. ఇది పరభక్తిని తన్మూలంగా సమాధ స్థితిలో బ్రహ్మ సాక్షాత్కారాన్ని లభింపచేయగలదు. అప్పుడు జీవాత్మ పరమాత్మలో లయమవుతుంది. ఇక అందులోంచి తిరిగి రాదు. సామాన్య భక్తుల విషయంలో ఇలాంటిది. కానీ భగవదవతార మూర్తులు, ఈశ్వర కోట్ల విషయం వేరు. వారి భక్తి శాస్త్ర విధులతో ఏర్పడేది కాదు. అది అంతరంగం నుంచి వెల్లివిరుస్తుంది. శ్రీ చైతన్యం వంటి అవతార పురుషులకు ఈశ్వరుడు అంతరంగ కోటిలోని వారికి సమాధి స్థితిలో లభించే బ్రహ్మజ్ఞానం సమీపంలో ఉన్న వారు తమ మహోన్నత స్థితి నుంచి దిగివచ్చి తమ వ్యక్తి భావన నిలుపుకొని భగవంతుణ్ణి తల్లి, తండ్రి అని పిలుస్తూ భక్తి సలుపుతుంటారు. అంతేకాక నీతి ఇది కాదు అంటూ ఒక్కొక్క మెట్టు విడిచి శిఖరాన్ని చేరుకుంటారు. అప్పుడు ఇదే బ్రహ్మం అంటారు. కాను తాము ఎక్కి వచ్చిన మెట్ల వరుస, తాము చేరిన శిఖరం లేక గోపురం మాదిరే ఒకే తీరు సున్నము, ఇటుకలు, ఇటుక పొడి మొదలైన వాటిచే కూర్పబడిందని వెంటనే గ్రహిస్తారు. అందుచేత వారు ఒకప్పుడు గోపురం మీద ఆగుతూ, మరొకప్పుడు మెట్ల మీద సంచారం చేస్తూ, పైకి కిందకి ఎక్కుతూ దిగుతూ ఉంటారు. భగవద్భక్తి 2 విధాలుగా ఉంటుందట. ఒకటి శాస్త్రోక్తమైన భక్తి అంటే దాన్ని వైద్య భక్తి అనమాట. దాన్నే వైద్య భక్తి అంటారట. అది భగవంతుని ఇలా పూజించాలి, అలా పూజించాలని ఒక నియమం ఉంటుందా వాళ్ళకైతే. భగవాన్ అన్నిసార్లు జపించాలి అనే నియమంతో కూడుకుని ఉంటుంది. ఇది పరభక్తి. తన్మూలంగా సమాధి స్థితిలో పరమసాత్కారం చేయగలదు అనమాట. అంటే భక్తి మొదల నుంచి అలా పెంచుకుంటూ పోతే చివరికి సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. సమాధి స్థితిలోకి వెళ్ళిపోతే ఎన్ని ఉండవు ఇక పూజలకు అక్కర్లా. కేవలం బొమ్మ సాక్షాత్కారం కలుగుతుంది అనమాట. అప్పుడు జీవాత్మ పరమాత్మ లయం అవుతాం. ఈ జీవాత్మ పరమాత్మ వేరు కాదు, 2 ఒక్కటేనే అయిపోతుంది. ఇక అందులోంచి తిరిగి రారాళ్ళు. ఒకసారి బ్రహ్మ సాక్షాత్కారం పొందినాక తిరిగి రాలేరు. కానీ సామాన్య భక్తుల విషయం లాంటిది కాదు. ఇది భగవదవతార భక్తులు చేసే పని అన్నమాట. ఈశ్వర కోట్ల విషయంలో వేరు. వారి భక్తి శాస్త్రి వల్ల ఏర్పడేది కాదు. ఇది అంతరంగం నుంచి వెలువరుస్తుంది.
మన లోపల నుంచి రావాలి. ఎట్లా చైతన్యుడిలాగా అవతార పురుషులు ఈశ్వరుడు అంతరంగం నుంచి వారి సమాజంలో లభించే బ్రహ్మజ్ఞానం స్వప్నం ఉన్నాను వాళ్ళు మహోన్నత స్థితి నుంచి దిగివచ్చి అది ఎంతో శక్తి ఆ భక్తి సంపాదించుకుని ఎన్నో అంత స్థితికి వెళ్ళి తన వ్యక్తి భావాన్ని తెలుపుకొని అప్పుడు భగవంతుడు ఏమనుకుంటారంటే తల్లి భగవంతుని ఆడ అమ్మవారిని అయితే ఆ తల్లి అని లేకపోతే మగవాళ్ళు అయితే తండ్రి అని పిలుస్తూ భక్తి తెలుపుకుంటారు. తల్లి తండ్రిగానే చూస్తారు భగవంతుని. అంతేగాక ఇది కాదు నేను చూసేది ఇది కాదు ఇది కాదు ఇది కాదు నేతి అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటూ ఏదో ఉంది ఇంకా లోపల ఏదో ఉంది ఇంకా లోపల మళ్ళా అంటాడు అనమాట. ఇది కాదు లోపలికి ఏదో కనపడుతుంది మనకి ఇది కాదు ఇంకా లోపలికి వెళ్ళాలి నేను ఇంకా లోపలికి వెళ్ళాలి ఇంకా లోపలికి వెళ్ళాలి అనుకుని మనం ఎప్పుడైతే లోపలికి వెళ్ళి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటే ఇంకా ఇంకా మెట్లు దిగి ఇంకా వెళ్ళాలి ఇంకా మనం శిఖరాన్ని అందుకోవాలి అనుకుంటుంటే ఇదే బ్రహ్మని అప్పుడు చివరికి మనకి దొరుకుతుంది అనమాట. ఆ చివరి దొరికేది ఇదే బ్రహ్మం అని తాను ఎక్కిచ్చినట్లు మెట్లన్నీ మర్చిపోయి ఆ శిఖరాన్ని చేరిపోతారు. అదే అట ఇటుకలు మొదలైన వాడిని కూర్చోబడి మెట్లని గ్రహిస్తారు. ఒక్క గోపురం చేరిపోతారు. ఆ పైకి ఎప్పుడైతే వెళ్ళిపోతారో అది ఇంకా దిగి రారనమాట. వాళ్ళు బ్రహ్మ సాక్షాత్కారం పొందినటువంటి భక్తులు అనమాట. ఆయన మహానుభావులు అయిపోతారు. వాళ్ళంతా కూడా నిశ్చానుభవాలకు కారణభూతమైన ఎందుకు నిర్మూలమవుతుందో అలాంటి సమాజంలో సాక్షాత్ బ్రహ్మమే ఈ గోపురం అనుకుంటారు. ఆ గోపురానికి పైకి ఎక్కిన తర్వాత నామరూపమైన దృఢ ప్రపంచమే ఈ నామాలు రూపాలు ఇవన్నీ ఏమి లేకుండా ఆ పైకి వెళ్ళిన తర్వాత ఇక ఏం అవసరం లేదు. ఇక ఇంద్రియ గోచరం బ్రహ్మస్వరూపమే ఉంటుంది కానీ ఇంద్రియాలకి అందదు. ఇంకా ఇంద్రియాలు లేవు ఏమి లేవు. కంప్లీట్ గా చేరిపోతే అదే తెలుస్తుంది. అదే భగవద్భక్తి అంటే. అలాంటి భక్తి కావాలి ప్రతి ఒక్కరికి. అలాంటి భక్తి కావాలి. ఆ భక్తి కూడా మనకు బాగా ధ్యానం చేయగా ఆ భక్తిలోకి మనం కూడా వెళ్ళగలుగుతాం అనమాట. ప్రేమ లేక పరాభక్తి భగవత్ సాక్షాత్కారం. టైం అయిపోయింది తల్లి. ఓకే.